నమస్తే వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. రైతు బంధు బంద్ చేసే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తామని రైతులను ఆశపలికి ఉంచి తప్పు చేశాం. ఇవన్నీ కంటే రైతులకు ఏది కరెక్ట్ అనిపిస్తుందని చెప్తే అదే చేస్తాం. రైతు బంధు కంటే బోనస్ బాగుందని రైతులు అంటున్నారు. ఎకరానికి 15,000 వరకు బోనస్ వస్తుందని రైతులు చెప్తున్నారు. ఏది రైతుకు మేలు అంటే అదే చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు పెద్ద గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపిక ఉంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం.